హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 10th రిజల్ట్స్ వస్తున్నాయని అన్నారు కదండి. ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. పరీక్ష అనేది ఎవరికైనా పరీక్షేనండి. అది ఇంటర్ అవనివ్వండి, 10th అవనివ్వండి, ఏదైనా సరే. అయితే రేపు 10th రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది నేను చూశాను కానీ క్యాజువల్గా తీసుకున్నానండి. రేపే ఇంటర్ 10th రిజల్ట్ అని చెప్పేసి పేపర్లో చూసా పొద్దున్న. అవును, రిజల్ట్స్ వస్తాయి మామూలుగా అనుకున్నానండి. పెద్దగా నేను దాని గురించి ఆలోచించలేదు. అయితే మా ఫ్రెండ్ చిన్న వీడియో పెట్టారండి. ఆ వీడియో చూడగానే నాకు ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించిందండి. ఆ వీడియోలో ఏముందంటే అండి, ఆ 10th రాసిన అమ్మాయి ఇంటికి వస్తుందన్నమాట. తల్లి అడుగుతుందన్నమాట, ఏమ్మా ఏమైంది రిజల్ట్ అని చెప్పి. అంటే 2 పేపర్స్ ఉండిపోయినాయి అమ్మా అని అంటుంది. అనగానే ఎందుకు వచ్చింది నీకు అని చెప్పి బాగా తిడుతుందనమాట. పొద్దున్నే లేవకపోయినా తిట్టడం అలా చేస్తుందనమాట. పరీక్ష పోగొట్టేసావు, ఇంక దేనికి పనికిరావు అన్నట్టుగా. అంటే ఇప్పుడు మనకి వీడియోలో అంతగా చూపించలేదు కానండి, దాదాపుగా తల్లిదండ్రులందరూ ఏం చేస్తారంటే ఇక పరీక్ష పోగానే జీవితమే పోయింది అన్నట్టుగా ఆ పిల్లల్ని ఎంత మానసిక క్షోభకు గురి చేస్తారంటే, ఇంక నువ్వు దేనికి పనికిరావు, పరీక్ష పోయింది, ఇంక అనవసరం నీ జీవితం అన్నట్లుగా తిట్టేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు కూడా కొంత కరెక్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసిన తర్వాత ఇలా పరీక్ష పోయింది అనేటప్పటికి బాధ అనిపిస్తుందండి. అందులో 10th అనేసరికి కొంచెం మా చిన్నప్పటి నుంచి 10th అనేటప్పటికి ఒక పెద్ద ఇదండి. మిగతా పరీక్షలు అన్నీ పెద్దగా ఏమనిపించదు కానీ 10th అంటే అదేదో పెద్ద గండంలాగా, ఈ గండం దాటేస్తే ఇక మన లైఫ్ అంతా సేఫ్ అన్నట్లుగా ఫీల్ అవుతాం అనమాట. ఆ వీడియోలో అమ్మాయి అలా తల్లి తిడుతుందండి. తిట్టిన తర్వాత అంటే కలగంటుందండి. ముందు కలని నాకు కూడా తెలియలేదు, నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. ఆ తల్లి కలగంటుందండి. పొద్దున్నే పిల్ల లేవదనమాట. లక్ష్మి లక్ష్మి లేమ్మా అంటే అసలు అమ్మాయి స్పృహలో ఉండదు. ఏం జరుగుతుందంటే అండి, అంటే ఈ అమ్మాయి తల్లి కలగంటుందండి. రాగానే తల్లి తిట్టేస్తుంది కదా, తండ్రి కూడా అనమాట ఇంకెందుకు నీ బ్రతుకు వేస్ట్ అన్నట్టు తిట్టడం. అమ్మాయి ఏడ్చి ఏడ్చి ఏం చేస్తుందంటే అండి, పాయిజన్ తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకుని ఇక తెల్లారి ప్రాణాలతో ఉండదు. చూసారండి, పరీక్ష రిజల్ట్ కూడా ఒక ప్రాణం విలువ అనిపించింది నాకు. అది తల్లి అనమాట, కళ అనమాట ఇదంతా. వెంటనే వెళ్ళి కూతురు లేవలేదని వెళ్ళి చూసేసరికి ప్రాణం లేకుండా నిశ్చేజంగా అలా పడి ఉంటే ఆ పిల్ల మీద పడి ఏడుస్తుందండి. ఏడ్చి 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 కొంతసేపటికి తనకు మెలుగు వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను కలగన్నానా అని చెప్పని. అమ్మో ఇలా ఉండకూడదు మనం, కల కాదు ఇది నిజమైతే ఎంత ప్రమాదం, అమ్మో పిల్లని అలా చేసుకోగలవా అని ఆ తల్లికి బాధ వచ్చి రియలైజేషన్ వచ్చి కూతురిని పిలుస్తుందండి. ఏమ్మా రిజల్ట్ వచ్చాయని అన్నావు కదా, ఏమైంది అని. లేదమ్మా ఇలా 2 పేపర్స్ ఉండిపోయినాయి అని చెప్తుంది ఆ పిల్ల. ఏమైందమ్మా ఇప్పుడు పోతే ఏమైంది, నెక్స్ట్ టైం రాసుకుంది కానీ ఏమవుద్ది అని చెప్పని అంటుంది ఆ తల్లి. అనగానే ఆ పిల్ల మొహంలో ఆనందం చెప్పలేమండి. అమ్మో నాన్న ఏమంటారో అంటే తండ్రి వస్తాడండి. ఈలోపు వచ్చి ఏమైంది రిజల్ట్ అంటే, ఏం లేదు నాన్న ఇలా 2 పేపర్స్ ఉండిపోయినాయి అనగానే తండ్రి కూడా ఏమైందమ్మా ఇవాళ కాదు రేపు రాసుకుంటావు, నెక్స్ట్ టైం రాసుకుంది కానీ నెక్స్ట్ టైం పాస్ అవుద్ది కానీ అని అనేసరికి ఆ ఫ్యామిలీ అండి, తల్లి తండ్రి పిల్ల కళ్ళల్లో ఆనందం. ఆ వీడియో నాకు చాలా 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 మనసుకు దగ్గరగా అనిపించిందండి. ఎందుకంటే రిజల్ట్ వచ్చాయని తిట్టడం వల్ల ఒక జీవితాన్ని కోల్పోతామండి. బిడ్డల దూరం అయితే ఆ తల్లిదండ్రులు ఎంత బాధ అనిపిస్తుందండి. అసలు కళ్ళ ముందు బిడ్డలకి ఏదైనా జరిగితే మనం తట్టుకోగలమా? అలాంటిది కోపంలో ఏదేదో అనేసి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నా బాధపడేది మనమేనండి. నాకు ఆ వీడియో చూశాక అసలు మీతో ఇలా చెప్పకపోతే నాకు తోచదనిపించిందండి. నిజంగా అలా జరిగి ఉంటే ఆ తల్లి కన్నా కలగానే నిజమైతే ఒక ప్రాణం పోయినట్టే కదండి, ఒక జీవితం విలువ కోల్పోయినట్టే కదా. మళ్ళీ బిడ్డను తెచ్చుకోగలమా? పరీక్ష కావాలంటే ఇవాళ కాదు రేపు రాసుకుంటామండి. నా చిన్నప్పుడు నేను 10th రాసేటప్పుడు అండి మా నాన్నగారు అలాగే అనేవారు. పరీక్షలకి చక్కగా ప్రిపేర్ చేయించేవారండి. తెల్లవారుజామున లేపేవారు, చదివించేవారు. పరీక్ష రాసేటప్పుడు నన్ను వెళ్ళేటప్పుడు పరీక్ష హాల్కి వెళ్ళేటప్పుడే చెప్పేవారండి. ఏమనంటే, అమ్మ క్వశ్చన్ పేపర్ అంతా చదువు, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ 1కి 2 సార్లు చదువు, అర్థం చేసుకుని ఆన్సర్స్ రాయి. ఒకవేళ నీకు ఏదైనా తెలియలేదనుకో వదిలే, కానీ టెన్షన్ పడద్దు. పరీక్ష రాసేటప్పుడే టెన్షన్ పడద్దు. తర్వాత ఆ టెన్షన్ వల్ల మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేవమ్మా. ఏదైనా రాని దాన్ని పట్టుకుని దాంతో టెన్షన్ పడకుండా వచ్చినవన్నీ ముందు రాసే అనేవారండి. అలాగే చెప్పేవారండి, అప్పుడే చెప్పేవారు. ఏమనంటే, అమ్మ ఒకవేళ పోయిందనుకో పరీక్ష ఏమవదు, నెక్స్ట్ టైం రాసుకుంది కానీ అని చెప్పేవారండి.
అలాంటిది నేను గర్ల్స్ హై స్కూల్కి స్కూల్ సెకండ్లో పాస్ అయ్యానండి. అంటే పాస్ అయితే ఆనందమేనండి, నేను కాదన్ను. కానీ ఒకవేళ పరీక్ష పోయినా కూడా పిల్లల్ని కించపరచడం, వాళ్ళని ఏదైనా అండం చేస్తే తర్వాత మనం జీవితాంతం బాధపడాలండి. పిల్లలు మనసు చిన్నబుచ్చుకొని వాళ్ళ జీవితాన్ని ఏదైనా చేసుకుంటే జీవితాంతం మనమే బాధపడాలి కదండి. ఎవరు బాధపడతారు చెప్పండి. అందుకనే పరీక్షలు, ఫలితాలు అనే విషయంతో పిల్లల జీవితాలతో మాత్రం ఆడుకోకూడదండి తల్లిదండ్రులు. అది నేనైనా, మీరైనా, ఎవరైనా సరే. ఇవాళ కాకపోతే రేపు రాసుకుందు కానీ అనే చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు కూడా ఏమనిపిస్తుంది అంటే అండి, ఇలా మనం ఏమీ అనకుండా నెక్స్ట్ టైం రాద్దు కానీ అనగానే వాళ్ళకు కూడా అనిపిస్తుందండి. ఏమనంటే కసి పుడుతుందనమాట. చూసారా ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు చదివించారు. మనం పరీక్ష రాసి తప్పినా కూడా వాళ్ళు ఇంకోసారి రాసుకుందు కానీ అన్నారు. ఇలాంటి విషయం మరోసారి జరగకూడదు, నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలనే కసి వస్తుందండి పిల్లల్లో. వాళ్ళు కష్టపడి చదివి రాస్తారు. ఇదైతే 100% కరెక్ట్ అండి. అదే మనం తిట్టామనుకోండి, వాళ్ళు డీలా పడిపోయి ఆ టెన్షన్లో నెక్స్ట్ టైం రావడం దేవుడు ఎరుగు, ఇప్పటి పరీక్షలే పోగొట్టుకుంటారండి. మళ్ళీ మళ్ళీ రాసినా కూడా వాళ్ళ మనసులకి ఇది బాగా హత్తుకుపోయి వాళ్ళు జీవితాల్ని, ప్రాణాలని కోల్పోతారండి. ఏమంటారు? మీకు ఏమనిపించిందండి నా ఈ మాటలు వింటుంటే? నాకైతే అండి అదేనండి చెప్తున్నాను కదా, చాలా క్యాజువల్గా తీసుకున్నానండి. 10th రిజల్ట్స్ వస్తున్నాయా, ఓహో మా వదిన గారితో కూడా అన్నా. అవునండి వదిన గారు, మనకి 10th పాస్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? నాకండి ఇదో సరదా అనమాట. 10th ఎవరైనా పాస్ అవుతున్నారా అంటే తెలుసుకోవడం కూడా సరదా. చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉంటే చాలా సరదా పడతాను. వాళ్ళు ఏమో అయిందా, ఎగ్జామ్ పాస్ అయ్యావా, ఎంత సంతోషం అని చెప్పని. వాళ్ళ సంతోషాన్ని నేను కూడా పాలు పంచుకుంటాను. అంత ఇష్టం అనమాట 10th రిజల్ట్ అనేటోడికి. అదొక రకమైన అభిప్రాయం. అలాంటిదండి మా ఫ్రెండ్ ఆ తర్వాత పంపించారండి వీడియో. ఆ వీడియోని నేను మధ్యాహ్నం ఎప్పుడో చూశానండి. చూడగానే నాకు మనసులో దొలిచేస్తుంది అనమాట. అమ్మో ఇలా జీవితాలు పోతే కష్టం. ఆ వీడియో తీసిన వాళ్ళు కూడా పెట్టారండి. ఇవి అందరికీ చేరి మా ఈ వీడియో అందరికీ చేరి ఎవ్వరు ఇట్లా ఆలోచించి పిల్లల్ని కోల్పోకూడదు, అదే మా ఎయిమ్ అని చెప్పని పెట్టారు. అది చూడగానే నాకు అనిపించిందండి. మా ఫ్రెండ్ కూడా అదే చెప్పారండి. ఇలాంటి వీడియో మీరు చూస్తే మీరు 10 మందికి షేర్ చేస్తారు కదండి, అందుకే మీకు పంపించాను అన్నారు. నేను కూడా అలాగే ఆలోచించానండి. అందుకోసమే ఇలా చెప్తున్నానండి. అది నిజమే కదా. ఎందుకంటే అండి పరీక్షలు, ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రాస్తూ ఉంటాం. ఎందుకంటే అండి అందరూ చాలా మెరిట్ స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి పరీక్షల్లో తప్పే ఇది ఉంటుందండి. ఆ టీచర్ దిద్దడంలో ఏదైనా అవ్వచ్చు, లేదు మన అదృష్టం బాగోకపోవచ్చు. అట్లా కూడా జరుగుతాయండి కొన్నిసార్లు. ఒకసారి వచ్చిన క్వశ్చన్నే రాయలేకపోతాం. అంటే నేను కూడా అనుభవంతో చెప్తున్నానండి. ఎన్నిసార్లు చదివినా కూడా రాసేటప్పుడు కొంచెం తడబడతామండి. అట్లాంటి పరిస్థితుల వల్ల కూడా పిల్లలు ఫెయిల్ అవుతూ ఉంటారు ఒక్కోసారి అనమాట. అందుకని ప్రతిదాన్ని పిల్లలదే తప్పని వాళ్ళనే నిందించేసి వాళ్ళని టెన్షన్ పెట్టి వాళ్ళ జీవితాలు పాడు చేసుకునేలాగా మాత్రం మనం చేయకూడదండి. తల్లిదండ్రులుగా మన బాధ్యత అనేది నా ఉద్దేశం అండి. నేను ఇలా వీడియో చేయటం మీకు ఎవరికైనా నచ్చితే నా కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే అండి ఈ మధ్య నేను టాపిక్స్ మీద చేస్తున్నాను కదా, ఇలా చేయటం అనేది కొంతమంది అడిగారు, ఇలా చేయండి బాగుంటున్నాయి మీ మాటలు అన్నారని నేను ఈ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇదైతే మాత్రం నాకు అనిపించిందండి, ఇలా మీకు తప్పకుండా తెలియచేయాలి. ఇలా తెలియజేయడం వల్ల ఎవరైనా చూసిన వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు 10 మందికి షేర్ చేస్తారు. చేస్తే కొంతమంది అయినా ఇలా రియలైజ్ అవుతారు అని ఒక్కటేనండి నా ఉద్దేశం. అందుకోసమనే ఈ వీడియో. అందుకనే రిజల్ట్ అని పిల్లల్ని భయపెట్టకూడదండి ఎవరైనా సరే. ఏమైందండి ఇప్పుడు కాకపోతే రేపు రాసుకుంటారు, కానీ జీవితం పోతే మాత్రం మళ్ళీ రాదండి. అదైతే మాత్రం వాస్తవం. ఏమంటారు? ఈ వీడియో మీద మీ కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి. ఊరికే జస్ట్ అలా ఓపెన్ చేసి వెళ్ళిపోవద్దు. చూడండి, వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా చూడండి, లేదా ఆన్ చేసుకుని ప్లే చేసుకుని వినండి. నా మాటలు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.